బాబు ఒక 5 నిమిషాలు. గద్దల దేవకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సహృదయంతో నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు మోహన్ అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు సోదరులు అండగా ఉన్నారు మాకు. ఈ కోవూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో మొదటగా కాంగ్రెస్ జెండా ఎగరబోయేది కోవూరు నియోజకవర్గంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా తక్కువగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, యువత భవిష్యత్తు కానీ, మహిళ భవిష్యత్తు కానీ, ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు. ఈరోజు వాలంటీర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే, పీజీలు చదువుకొని కూడా 5,000 రూపాయలకి ఇంటింటికి తిరుగుతూ పనిచేస్తున్నారు. ఈరోజు పీజీలు చదువుకొని కూడా డెలివరీ బాయ్స్గా జొమాటో, స్విగ్గీల్లో యువత పనిచేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దేశంలో ఉండేటటువంటి 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వంలో ఖాళీ ఉండేటటువంటి 2,25,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భర్తీ చేయబోతుందనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు యువతలో అందరి కళలో కూడా ప్రత్యేక హోదా వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో 6 సార్లు ఈ కోవూరు శాసనసభ నుంచి ఆయన ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే కనీసం తాగునీటికి కూడా అవస్థలు పడేటటువంటి గ్రామాలు ఉన్నాయంటే, ఒక అభ్యర్థికి 30 సంవత్సరాలు కట్టబెడితే అధికారాన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. రెండో అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవాడిని. ఎందుకంటే నేను మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు గ్రామాల అవసరాల గురించి తెలిసిన వాడిని. ఒక జెండా కార్యకర్తగా, నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసినప్పుడు కార్యకర్తలకు ఉండేటటువంటి కష్టాలు తెలిసిన వాడిని. ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలని జనరల్ స్థానంలో కూడా నేను మా తల్లిగారిని సర్పంచ్గా నిలబెట్టి గెలిపించడం జరిగింది. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ మీదకి వచ్చారు. ఎలా వచ్చారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, డబ్బుంది కాబట్టి పదవులు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనతో అడుగుపెట్టిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. పాపం నెల్లూరు టికెట్ ట్రై చేశారు. అక్కడ మన మంత్రి అనిల్ గారు ముందుగానే ఊహించి ఒక మైనార్టీ సోదరుడు ఖలీల్ అనేటటువంటి ఖర్చీని నా కుర్చీలో వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ కుర్చీ వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇరు పార్టీల సర్వేల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని తెలిసి మైనార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలి చేసింది. నెల్లూరు జిల్లాలో మైనార్టీలను అవమానించింది అని స్పష్టంగా తెలియజేస్తుంది. నెల్లూరులో కుదర్లా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు గారు ఆఫర్ ఇచ్చారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో సంబంధం లేకుండా, జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయానికి విలువలు లేకుండా, మండలాధ్యక్షులు కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, గతంలో పనిచేసిన వాళ్ళకి అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేవలం సూట్ కేసు తీసుకొని ఈ కోవూరు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ప్రశాంత్ రెడ్డి కాళ్ళ ముందు పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 పార్టీలు కూడా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు. ఏది కూడా ప్రజల గురించి ఆలోచించరు, జెండా మోసిన కార్యకర్తల గురించి ఆలోచించరు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో పనిచేస్తారు తప్ప దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించమని ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటున్నాను. కాబట్టి ఈ కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. ఈరోజు మీరు ఆన్లైన్లో ఉంటాయి అఫిడవిట్లు, ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరి అర్హతలు ఏంటి అక్కడ ఉంటాయి. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ ముందుండే జెండాలు చూడండి, వాటి యొక్క ఎజెండాలు చూడండి. 2 సార్లు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉంది, సర్పంచుల యొక్క హక్కులను జన్మభూమి కమిటీలు పెట్టి కాలు రాస్తుంది, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, ఆ ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని ఓడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే దాన్ని అవినీతికి లైసెన్స్గా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ విధంగా మద్యం, ఇసుక ఇవన్నీ అమ్ముకునే దానికి కాదు మేము ఓట్లు వేసింది, ఒక మంచి పరిపాలన చేస్తాం.
ఒక రైతు 2 ట్రక్కులు ఇసుక తోలుకోవాలి, పెన్నా నది కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది. కోవూరు నియోజకవర్గంలో పేదవాడు ఇల్లు కట్టుకుంటూ పోతేసుకోవడానికి ఒక ట్రక్ ఇసుక కావాలంటే సెబ్బోళ్ళని పంపించి అక్రమ కేసులు. ఒక రైతు 4 ట్రిప్పులు మట్టి తోలుకోవాలి పొలం కంటే సెబ్బోళ్ళని పంపించి అక్రమ కేసులు. కానీ ఈ నాయకులకు మాత్రం వేల టన్నులు తీసుకెళ్తుంటే డబ్బులు ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు ఒక్కసారి స్పష్టంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఏదైతే గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గాయాలు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ హామీలతోనే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగుపెడుతుంది. మా ఎంపీ అభ్యర్థి గారు, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆదివారం మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య షర్మిలారెడ్డి గారి పర్యటన కోవూరు నియోజకవర్గం బజార్ సెంటర్లో జరుగుతుంది. దాని పూర్వపరాలు ఆ షెడ్యూల్ మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకి హెలిప్యాడ్ షుగర్ ఫ్యాక్టరీ హెలిప్యాడ్ గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి క్యాన్వాయ్గా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలందరినీ ఆమెని బజార్ సెంటర్కి తీసుకొచ్చిన పాటు అక్కడ బహిరంగ సభ ఉంటుంది. అన్ని మండలాల నుంచి కాకుండా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ రావడం జరుగుతుంది. పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నేను కోరేది ఒకటి, మా పిసిసి అధ్యక్షురాలు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజు గారు అన్ని మన 7 పార్లమెంట్ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బడా ధనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనేమి పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ అభ్యర్థుల విషయం చెప్తాను. ఫస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో 4 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి పేదవాడి కోసం పనిచేసినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒప్పులు రాజుగారు ఇప్పటికి కూడా గ్రామాల్లో రాజుగారిని మర్చిపోలేదని అంటే మీరు నమ్మరు. కొంతమంది మేము ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీకి పార్టీలో తన సర్వీస్నంతా, ఆయన 4 సంవత్సరాల సర్వీస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గత 12 సంవత్సరాలుగా పనిచేసేటటువంటి విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతమందికి తెలుసు, అందరికి కూడా తెలియజెప్పాలా మీ ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా మీరు చెప్పడం. రాజుగారు కేంద్రంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సన్నిహితమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉండి సోనియా గాంధీ దానికి చైర్మన్, దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలు రాజుగారు ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏం చేస్తుందనే విధానాల పట్ల ఆయనకు ఉండేటటువంటి పేద ప్రజల యొక్క సర్వీస్ మోటివేషన్ ఉండబట్టి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని నా ఉద్దేశం. ఆయన చెప్పింది కాదు, నా ఉద్దేశం. పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని. వైసీపీ పార్టీ కూడాను లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని. విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 2 పార్టీలు కూడా ఒక్క రోజు కూడా విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా
ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెట్టివేసి పబ్బం గడుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందుపరచడం జరిగింది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధంగా విభజన జరగబడ్డాయి. కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధి మీద ఒక్క వాక్యం కూడా ఆ చట్టాల్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో అనేక హామీలు పొందుపరుచుకునే దానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజల యొక్క సంక్షేమం మీద వారి చిత్తశుద్ధిని ప్రకటించుకున్నారు. అంతేకాదు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో ప్లానింగ్ కమిషన్లో ప్రత్యేక హోదాని ప్రకటించారు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు అర్థమైంది. 10 సంవత్సరాలుగా 2 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టినా ఇప్పుడు అర్థమైంది. 10 సంవత్సరాల తర్వాత ఈ విభజనకు సంబంధించినటువంటి బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం కరెక్ట్ కాదు. విభజన చట్టంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర ప్రగతి కోసం అనేక హామీలు పొందుపరుచున్నారు, చట్టబద్ధత కల్పించున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర అభివృద్ధి గురించి నిబద్ధత ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ మాత్రం దృష్టిని కేంద్రీకరించలేదు. భారతీయ జనతా పార్టీ మెడలు వంచి వాటిని సాధించలేదు. కానీ కాంగ్రెస్ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు అనంతపూర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జన్మ హక్కు, ఇది వారి హక్కు, వారికి చెందాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా కాబోతుందని వారు చెప్పడం జరిగింది. పార్టీకి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం ద్వారా వారి జీవితాలు ఎలా మార్పులు వస్తాయి అని ప్రజలకి చెప్పేందుకు షర్మిలారెడ్డి గారు రాబోతున్నారు. 5వ తారీఖున ఆదివారము 3 గంటలకి కొవ్వూరు రాబోతున్నారు. మరి నెల్లూరు పార్లమెంట్ ఓటర్స్ అందరూ కూడాను ఈ సభకు హాజరయ్యి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe my channel.